సో దాని తర్వాత మనం ఎలక్ట్రానిక్గా టికెట్స్ ఇష్యూ చేస్తున్నాం కదండి. అసలు ఫిజికల్ టికెట్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ ఎస్ఎంఎస్, జస్ట్ ఒక నెంబరు అలా ఉంటుంది. మీరు వస్తారు మా దగ్గర, ఫలానా సుధాకరు అంటారు. సుధాకరు అన్నది అని మాకు సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో మీ పేర్లు, ఈ ప్రయాణం చేసే వాళ్ళ పేర్లు అందరూ, ఆ టికెట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. మీ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు దానిపై నుంచి ఏదో ఒక సెల్ ఫోన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి. సో అప్పుడు మిమ్మల్ని జస్ట్ మీ పేరు ఏంటండి ఫలానా, దాని తర్వాత ఆ లాస్ట్ డిజిట్స్ ఏంటండి అని అడుగుతాం. ఏదో 3, 4, 5 అని అంటారు. అది కరెక్ట్గా ఉండగానే ఓకే, ఆల్ దట్ కండక్టర్ విల్ డూ ఏంటంటే జస్ట్ ఆర్ కండక్టర్ ఆర్ డ్రైవర్, సో మెనీ కేసెస్ ఓన్లీ డ్రైవర్ కెన్ బి దే. ఊరికే జస్ట్ ఇలా అంటే అది గ్రీన్ అయిపోతుంది, అంటే మీరు ఎక్కారని అర్థం, మిమ్మల్ని పర్మిట్ చేస్తారు. ఓన్లీ టచ్, సింగిల్, దాట్ ఈజ్ ఆల్. అంత దట్ సింపుల్. సో ఏ ప్రయాణికుడు కూడా ఎటువంటి పేపర్ టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇంకొక చాలా మంచి బెనిఫిట్ అవుతుందండి. ఆ బెనిఫిట్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఆరోగ్య సేతు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టారు. అది కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, వీరికి అప్లికేషన్ ఉంది, వీరికి ఉంది, మీ దగ్గర ఉంది. మనలో అన్ఫార్చునేట్లీ ఎవరికైనా కోవిడ్ వచ్చింది అనుకోండి, మనం అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నాం అనేటువంటి రికార్డు ఉంటుంది. రేపొద్దున 10 రోజుల తర్వాత కూడా ఎవరికైనా వస్తే మనకి ఎస్ఎంఎస్ వస్తుంది, బాబు మీరు పలానా దగ్గర గుమిగూడారు, ఎవరికో వాళ్ళల్లో గుమిగూడిన వాళ్ళు వాళ్ళకి ఒకళ్ళకి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని తేలింది, మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పేసి మనకి మెసేజ్ పంపేటువంటి సదుపాయం ఆరోగ్య సేతు అనే అప్లికేషన్లో ఉంది. అందుకని మేము మా సిబ్బందికి ఆరోగ్య సేతు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది కంపల్సరీ చేస్తున్నాం. కానీ ప్రజలందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాలని రూల్ లేదు కదండి. అందుకని వారు ఖచ్చితంగా ఇది చేసుకోవాలని నిబంధన పెడితే కుదరదు. అందుకని ప్రోత్సహిస్తున్నాం. కానీ మన అప్లికేషన్ ఉంది కదండి, టికెట్ ఇచ్చే అప్లికేషన్ ఉంది కదండి, ఈ టికెట్ ఇచ్చే అప్లికేషన్ ఇప్పుడు మన బస్ స్టాండ్లో టికెట్ ఇచ్చినా, ఎక్కడైనా ఏజెంట్ దగ్గర టికెట్ ఇచ్చినా, లేదా ఈవెన్ బస్సులో టికెట్ ఇచ్చినా, మీ అంతటా మీరు మీ ఫ్రెండ్ కొనిచ్చినా, మీరు మీ స్మార్ట్ ఫోన్లో కొనుక్కున్నా, ఓన్లీ ఆ అప్లికేషన్ ద్వారానే టికెట్లు అమ్మబడుతుంది. అందువల్ల ఏంటంటే ఏదో ఒక సెల్ ఫోన్ నెంబరు, మీ పేరు, దాంట్లో ప్రయాణికుడి పేరు రికార్డ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ డేటాను మేము కనీసం 15 రోజుల పాటు భద్రంగా ఉంచుతాం. ఇప్పుడు ప్రయాణం చేశారనుకోండి, అంతా బాగానే ఉంది, మనం ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత 10-15 రోజుల్లో ఈ ప్రయాణం చేసిన ఒక అతనికి ఈ కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళని అడుగుతాం కదా, మీరు ఏమేం చేశారండి అంటే ఫలానా దగ్గర ప్రయాణం చేశామండి ఫలానా రోజు అని చెప్తాం. అనగానే మన డేటాలో తీసుకొని, ఓహో ఇతను ఉన్నాడు ఈ బస్సులో, ఆ బస్సులో తోటి ప్రయాణికులుగా వీరందరూ ఉన్నారు, వాళ్ళ టెలిఫోన్ నెంబరు, ఫోన్లు మన దగ్గర ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందండి, మీరు టెస్ట్ చేయించుకోండి, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటానికి, ట్రేసింగ్ చేయడానికి నిమిషాల మీద పని అంట. ఇది ప్రయాణికుడి దగ్గర సెల్ ఫోన్ ఉండాలని, అంటే స్మార్ట్ ఫోన్ ఉండాలని పనేం లేదు. ఒకవేళ మీ దగ్గర ఏ ఫోను లేకపోతే మీ పక్క వారి చేత ఫోన్ ఉపయోగించుకొని మీరు ఏదో నెంబర్ ఇవ్వాలి కంపల్సరీ, లేకపోతే టికెట్ బుక్ కాదు. వారికి మెసేజ్ వెళ్తుంది మీ తరఫున. అప్పుడు వారు మీకు తెలిసిన వాళ్ళు అయ్యే ఉంటారు కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఇటువంటి బ్యూటిఫుల్ ఫ్యూచర్ని, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి దీంట్లో ఆటోమేటిక్గా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ యాప్ను ఉపయోగించే మనం టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ఇది చాలా సింపుల్, ఇంట్యూటివ్గా, ఈజీగా చేసే విధంగా చేశాం. అందుకని దాన్ని ఇంకా పూర్తిగా వాడటం మొదలుపెడితే మీ అందరికి కూడా బాగా విదితం అవుతుంది. అందరూ ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ ఇట్ ఈస్ సిస్టమ్ చాలా సఫిస్టికేటెడ్. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ సిస్టమ్ కింద సిమిలర్ సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉంది, ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. సో వాడగా దాని రాబస్ట్నెస్ పెరిగి ఉంటుంది.
దానికి మాత్రమే ఈ ఫ్యూచర్స్ యాడ్ చేశాం. సో ఇది మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇది టికెట్ ఇష్యూయింగ్ వ్యవస్థ. సో అందువలన ఈ 59 రోజుల పాటు నిర్బంధం ఉన్నప్పటికీ మేము మాత్రం పని చేస్తున్నాము, సిద్ధమవుతున్నాము, ఈ రోజు కోసం తయారవుతున్నాము అనేది మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సర్వీస్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదే లెటెస్ట్. ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా విన్నారు, ఓపిక్గా కూడా విన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకళ్ళు అడిగితే రేపటి ఇప్పుడు ఎందుకంటే పత్రికల్లో ఇవాళ నేను ఉదయాన్నే పేపర్లు వచ్చినాయి నా దగ్గర, చదివితే పత్రికలు విరివిగా ప్రసారం చేశారు కాబట్టి నేను అవి తెలుసు అనుకొని దాంట్లో పత్రికల్లో ముద్రించిన విషయాల గురించి ఎక్కువగా ఎలాబొరేట్గా మాట్లాడడం జరిగింది. సరే, మరోసారి మా నోటి నుంచి వినాలనుకుంటున్నారు కాబట్టి రేపటి నుంచి మన రాష్ట్రంలో బస్సు సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నాం. సిటీ సర్వీసులు అంటే మనకు సిటీ సర్వీసులు ఓన్లీ 2 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి, విశాఖపట్నం అండ్ విజయవాడ. సో ఈ 2 ప్రాంతాల్లో సిటీ సర్వీసులు ఇప్పుడే పునరుద్ధరించట్లేదు. దాని గురించి నిర్ణయం ఈ లాక్డౌన్ 4.0 అయిపోయిన తర్వాత వెలువరిస్తాం. సో దాని తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులు అనేటువంటిది ఒక విషయం ఉంది. విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మన గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ ఎంపవర్డ్ టు డిసైడ్ ద ఇష్యూస్. అందుకని వారిచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం అంతర్రాష్ట్ర సర్వీసుని ఏర్పాటు చేసాం. కానీ వేరే రాష్ట్రాలకి మన బస్సులు వెళ్ళాలనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఆ రాష్ట్రాల యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అనుమతి మంజూరు చేయమని మన గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ సెక్రటరీ అని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, కర్ణాటక చీఫ్ సెక్రటరీకి, తమిళనాడు చీఫ్ సెక్రటరీకి లెటర్లు రాసి వారికి తెలియజేయడం జరిగిందనమాట. స్పందన వెబ్సైట్లోనే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారండి. వారు చాలామంది హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు, హైదరాబాద్ వారు వివిధ ప్రాంతాలకి ఆంధ్రాకి రావాలి అని అనుకుంటున్నారు అని చెప్పి డీటెయిల్స్తో సహా ఉత్తరాలు రాశారు. సో ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కన్సెంట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేయటం జరుగుతుంది. అంతవరకు అంతర్రాష్ట్ర సర్వీసులు స్టార్ట్ చేయడానికి మనకు అధికారం లేదు. ఒకళ్ళు నైట్ టైం జర్నీ పెడుతున్నాం. ఇక్కడ వ్యవహారం ఏంటంటే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంటంటే 7 PM నుంచి 7 AM వరకు నైట్ కర్ఫ్యూ విధించడం జరుగుతుందని చెప్పేసి ఒక నిబంధన ఉంది. అది మీ అందరికీ తెలుసు. కానీ బస్సు ప్రయాణం ఈ ఎండాకాలం ప్రత్యేకంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం టు తిరుపతి వెళ్ళాలనుకోండి, చాలా దూరం, 12-10 గంటలు జర్నీ. సో డే టైంలోనే వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో చాలామంది కూడా ఏసీ సర్వీసులను వాడటానికి కూడా జంకుతున్నారు కాబట్టి సో ఇంకా చాలా ఇబ్బంది పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏమనుకున్నామంటే ప్యాసింజర్స్ స్టార్టింగ్ బస్ స్టేషన్కి 7 PM లోపు, ఎందుకంటే మరి 7 తర్వాత మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కదా. 7 PM లోపు మా బస్ స్టాండ్కి వస్తే ఒక గంటలో మన బస్సు స్టార్ట్ అవుతుంది. అది డెస్టినేషన్కి వెళ్ళటానికి ఆఫ్టర్ 4 o'clock వెళ్ళేటువంటి డెస్టినేషన్స్ అంటే సుమారుగా 8 గంటలకు బయలుదేరినా కానీ ఒక 4-8 గంటల జర్నీ ఉన్నటువంటి రూట్లలో నైట్ బస్సులు ప్రవేశపెట్టారు. సో అక్కడికి 4 గంటల తర్వాత డెస్టినేషన్ బస్ స్టాండ్కి వెళ్ళిందనుకోండి, ప్రయాణికులు 1 గంట అరగంట కొద్దిగా రెస్ట్ తీసుకొని వాడి గమ్యస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ టైంలో ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు కాబట్టి
ప్రయాణికులు మటుకి పర్మిట్ చేస్తామని పోలీసు వారు కూడా మాకు హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇప్పుడు మనం డ్రాప్ చేసామనుకోండి, వాడు ఇంటికి వెళ్ళాలి. ఎలా వీలున్నంత మటుకు మేము కూడా ఒకవేళ అక్కడక్కడ వాళ్ళు దగ్గర ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అసలు ఏమీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి కొద్దిగా వీలున్నంత మటుకు ట్రై చేస్తాం. కానీ జనరల్గా ఏంటంటే ఇట్ ఈస్ బస్ స్టేషన్ టు బస్ స్టేషన్. ఏమండి అంటే జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సార్ ఇప్పుడు ఇంత ముందులాగా నార్మల్ ఆపరేషన్స్ కాదు. మనం స్టార్ట్ చేస్తున్నామన్నంత మాత్రాన వైరస్ ఏదో మనకు వెసులుబాటు ఇచ్చిందని కాదు. ఈరోజే మనకు భారతదేశంలో 1,00,000 కేసులు వచ్చినాయి అనేటువంటిది హెడ్లైన్ వింటున్నాం మనం. సో అందువలన అయినప్పటికీ మన భారతదేశంలో డెత్ రేట్ కొద్దిగా తక్కువ ఉందని, మా ప్రజలకి బీసీజీ వ్యాక్సిన్, ఈ మలేరియా, చికెన్ గున్యా వీటన్నిటితో ఫైటింగ్ చేసి కొంత వ్యాధి నిరోధక శక్తి ఉంది అని, మన హాస్పిటల్స్ ఓవర్వెల్మ్ కావట్లేదని, ఇన్ని కేసులు ఉన్నప్పటికీ మన ఐసీయూ బెడ్లు 2%, 3% కన్నా ఎక్కువ ఆక్యుపై కాలేదని, మన భారతదేశంలో ఎక్కువ మంది పర్మనెంట్ ఉద్యోగులు కాదు, ఎక్కువ మంది ఇన్ఫార్మల్ ఉద్యోగస్తులని, వారి యొక్క సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని వైజ్ లీడర్షిప్ ఇన్ దిస్ కంట్రీ has taken this very bold decision to start slowly and ahiste cautious optimism antam, slowly and steadily opening up the economic activities. దాంట్లో భాగమే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పునరుద్ధరించడం. ఇంత మటుకి మనం ఎంతో సాక్రిఫైస్ చేశామనేది మీ అందరికీ విదితమే. సో అందువలన ఏంటంటే ఈ గెయిన్స్ని మనం పోగొట్టుకోకుండా, ఈ ఆ వైరస్ యొక్క లక్షణాలు కొన్ని మనకు తెలిసినాయి కాబట్టి దాన్ని పాటిస్తూనే కొంత లైవ్లీహుడ్స్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాం. ఈ జర్నీ అనేది రేపొద్దున ఎలా ఉంటుంది అనేది నేను ఇవాళ చెప్పలేను, ఎందుకంటే వైరస్ అలా ఉంది. కోయంబేడు సంఘటన మీకు తెలుసు. జస్ట్ కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారండి, ఎప్పుడో ఏళ్ల తరబడి నుంచి వెళ్తున్నారు, మోస్ట్ పాపులర్ మార్కెట్. అలానే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారు. కూరగాయలు నిత్య అవసరాలు. మరి దాని మూలంగా చాలామందికి ఎన్నో జిల్లాల్లో అనేక పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సో అందువల్ల ఈ కాంటూర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మారుతుంది అనేది ఎవ్రీడే పరిస్థితి మారుతూ ఉంది. అది మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు, ప్రజల ముందు ఉంచుతున్నారు. మన నాయకత్వం కూడా పరిపక్వతతోటి దీన్ని అబ్జర్వ్ చేసి ఒక డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ ప్రకారం మేము మొదలు పెడుతున్నాం. అందుకని ఇట్ ఈజ్ నార్మల్ కాదు, ప్రత్యేక పరిస్థితి కాబట్టి నేను ఇంతసేపు చెప్తున్నా. బస్సు నడపడానికి ఇంత పెద్ద ఇన్ని మైకులు ఎందుకండి, సింపుల్ వ్యవహారం అంతే కదా. సో ఇది ఎందుకంటే ప్రజల యొక్క హెల్త్ ఇష్యూస్లో ముడిపడి ఉంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేద్దామని అనుకుంటున్నాం. అందుకని అన్ని సర్వీసులు ఒకే రోజునే పునరుద్ధరించట్లేదండి. 17% సర్వీసెస్ 1683 బస్సులు రేపు మొదలు పెట్టబోతున్నాయి అక్రాస్ ద స్టేట్, విదిన్ ద స్టేట్ ఓన్లీ. రెస్ట్రిక్షన్స్ తోటే మొదలు పెడతాం. తర్వాత డిమాండ్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకోటి వంతున అన్నీ పునరుద్ధరించుకుంటూ వస్తాం. ఫస్ట్లో మేము ఓన్లీ లగ్జరీ బస్సులు తిప్పుదామనుకున్నాం. అట్లా కాదు, మన ఆర్టీసీ అనేది అన్ని వర్గాల ప్రజలకు సంబంధించింది కాబట్టి అన్ని ప్రోడక్ట్స్లో అంటే పల్లె వెలుగు, డీలక్స్, సూపర్ డీలక్స్, సూపర్ సెమీ లగ్జరీ అన్ని ప్రోడక్ట్స్లో కొన్ని బస్సుల్ని ఒక 10 to 17% బస్సుల్ని నడుపుదామని నిర్ణయం చేశాం. సో అన్ని డిపోల్లో కూడా బస్సులు నడుస్తాయి. సో కాకపోతే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ నడుపుతాం అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి స్కేలప్ చేసుకుంటూ వెళ్తాం. ఈ చేసేటప్పుడు కూడా
ఈ జనరల్గా నేను చెప్పినటువంటి ప్రమాణాలు ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ చేస్తాం. ఎందుకని ఇది కొద్దిగా సస్టైనబుల్గా ఉండాలని, బస్సులో ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా వెళ్ళాలని, బస్సుని నడిపేటువంటి సిబ్బంది కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. టచ్ వుడ్ అంటారు కదా, థ్యాంక్స్ గాడ్ సో ఫార్ మా 51,000 ఎంప్లాయీస్లో ఎవరికీ కూడా ఈ కోవిడ్ పాజిటివ్ అని తేలలేదు. ఏమండి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి లాక్డౌన్ 4 ప్రకారం నిబంధనల ప్రకారం ఇప్పుడు ఈ పాసుల వ్యవహారం ఇంకా చేయదలుచుకోవాలి. అది మనం 31వ తారీఖు నుంచి మళ్ళీ ఆలోచన. ఎవరికండి సార్? ఇప్పుడు బస్సులు నడవలేదు, అయినా కానీ శాలరీలు ఇచ్చింది కదా గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే కండక్టర్ ఉంటే శాలరీ ఇస్తాం, ఇవ్వట్లేదు, లేకపోతే బస్సు నడిపితే శాలరీ ఇస్తాం, అది కాదు కదా. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. శాలరీలు ఇవ్వాలా వద్దా అని దానికి ఒక పాలసీ ఉంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ అధికారులు అందరికీ ఇప్పుడు నాకు 40% శాలరీ ఇస్తున్నారండి. స్టేట్ గవర్నమెంట్ పాలసీ పెట్టుకొని నేను ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, సో మాకు 40% శాలరీ ఇస్తున్నారు. మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది 100% కూడా ఇస్తున్నారు. అంటే ఫ్రంట్ లైన్లో పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్స్, మెడికల్ సిబ్బందికి కొంతమంది ఇస్తున్నారు. మంత్రివర్గానికి 0% ఇస్తున్నారు. అసలు వాళ్ళు మొత్తం శాలరీని ఫోర్గో చేసుకున్నారు. అలానే ప్రభుత్వ అధికారులకి వేరియస్ గ్రేడ్స్ని బట్టి 50% అని 60% అని ఏదో శాలరీలు ఇస్తుంది. అదే పాలసీ ప్రకారం గవర్నమెంట్ శాలరీలు ఇస్తుంది. ఈ సంస్థ ఇష్టాల మీద నడవదు. జస్ట్ ఒకళ్ళు మాట్లాడితే మనకి ఏమి తొందర ఏం లేదు, నేను పరిగెత్తట్లా, నాకేం కదా. ఇప్పుడు ఇంతకన్నా ఏమి ఇంపార్టెంట్ ఉద్యోగం ఉంటుందండి. సో జస్ట్ 1 సెకండ్, అందరికీ ఉపయోగపడుతుందని ఇటువైపు నుంచి అయినా ఆన్సర్ చేస్తున్నాను. ఏసీ బస్సులు నడుస్తాయా అనేటువంటిది ప్రశ్న. జనరల్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో మరి శ్రామిక్ ట్రైన్స్ అన్నీ కూడా ఏసీ పెట్టి, శ్రామిక్ అని పేరు, ఏసీ మాత్రం ట్రైన్ నడుపుతున్నారు. కానీ జనరల్గా అంటే మెడికల్ అడ్వైజ్ ఏంటంటే ఏసీల్లో ప్రయాణం చేయటం మూలంగా కొద్దిగా ఛాన్సెస్ పెరుగుతాయేమో అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. అందువలన జనరల్గా ఏంటంటే ప్రీమియం నాన్ ఏసీ బండ్లు నడుపుదాం అనేటువంటిది ఉద్దేశం. మనకు 12,000 బస్సులు ఉంటే 268 బస్సులు మాత్రమే ఏసీ ఉన్నాయండి. అది పరిస్థితి. సో అది పెద్ద నడపకపోయినా పెద్ద ఫరకేం పడదు. కానీ ఎండాకాలం కదా, కొద్దిగా చెమటలు పడుతున్నాయి, కొద్దిగా ఏసీ అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది కొంతమందిలో. అందుకని ఒకవేళ నడిపితే 26 degrees పెడతాము. దాంట్లో అటెండర్ కానీ వేరే సదుపాయాలు కలగజేయడం ఎవరు ఉండరు. దాని తర్వాత దుప్పట్లు ఇచ్చే సాంప్రదాయానికి సొత్తి పలుకుతాం. ప్రత్యేకంగా అటువంటి బస్సులు నడపాల్సి వచ్చినప్పుడు ఏసీ బస్సు జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రత్యేక పరిస్థితులు ఇక్కడి నుంచి పట్నాకి, ఇక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్కి, ఇక్కడి నుంచి ఢిల్లీకి అంత దూరం ప్రయాణం చేయాలంటే మన మామూలు బస్సులు ప్రయాణం చేయలేవండి.